ఏంటి ఇది నల్లేరు అనుకుంటున్నారు, ఇదైతే నల్లేరు కాదండి. బీరకాయ పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అండి. దాంతో అయితే పచ్చడి చేసుకోవచ్చు. ఆ పొట్టుని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని మళ్ళీ ఆయిల్లో పచ్చిమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని బాగా వేయించుకొని దాంట్లోనే ఒక సన్నగా తరిగిన ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా మగ్గాక దాంట్లో కొంచెం సరిపడా చింతపండు అయితే వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా వేగాక కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. దాన్ని తీసుకున్నాక దాంట్లోకి వేయించుకున్న బీరకాయ తొక్కు ఉంది కదా, ఆ తొక్కు అయితే వేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసుకొని మిక్సీలోకి ఇప్పుడైతే దానికైతే పోపు రెడీ చేసుకోండి. బాండిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని ఆ పచ్చడిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, బీరకాయ తొక్కుతో పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి.